తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. హైదరాబాద్లో ఎడతెరపు లేకుండా కురిసిన వర్షానికి నగరం జలమయమైంది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు చేరి ఆ ప్రాంతాల వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యూసఫ్గూడ, మెట్టుగూడ, మారేడుపల్లి, మాదాపూర్లో 7 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదైంది. ఉప్పల్, సికింద్రాబాద్, మల్కాజ్గిరిలో 6 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. భారీ వర్షం కారణంగా రోడ్లపై డ్రైనేజీలు పొంగి పొర్లాయి. రోడ్లని జలమయం కావడంతో ట్రాఫిక్ స్తంభించింది. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నేడు 5 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఆదిలాబాద్, హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, కొమరంభీం, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లహరి ద్వారా తెలుసుకుందాం. రైట్ లహరి, గుడ్ మార్నింగ్. మనం చూస్తూ ఉన్నాం గత 2 రోజుల నుంచి తెలంగాణలో కురుస్తున్నటువంటి వర్షం ఏ విధంగా ఉందో, మెయిన్గా హైదరాబాద్లో 1 గంట పాటు భారీ వర్షపాతం కురిస్తే ఏ విధంగా రోడ్లన్నీ కూడా జలమయం అవుతున్నాయి, ట్రాఫిక్ ఏ విధంగా స్తంభిస్తుందో మనం చూస్తూ ఉన్నాం. అయితే అధికారులు చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు, జిహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడుతున్నారు, హైడ్రాతో కూడా ఒప్పందం చేసుకుందామని చెప్తున్నారు. ఎంతవరకు ఇది ప్రక్షాళన దిశగా ముందుకెళ్తున్నారు? డీటెయిల్స్ ఏంటి? చూసుకోవచ్చు, బంగాళాఖాతంలో రాష్ట్రంలో కూడా పూర్తి స్థాయిలో నిన్న కురిసినటువంటి వర్షం భారీ స్థాయిలోనే కురిసిందని చెప్పుకోవచ్చు. దాదాపుగా మన హైదరాబాద్ వాతావరణమే కాదు, ఆ జిల్లాల్లో కూడా దాదాపుగా భారీ వర్షం నమోదైంది. దీంతో మనం చూసుకోవచ్చు, జూన్ లో దాదాపుగా లోటు వర్షపాతం నమోదైంది. జూన్ లో నిరాశపరిచినా కూడా జూలై నెలలో మాత్రం వర్షాలు ఆశాజనకంగానే ఉండే అవకాశం ఉంది. అలాగే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. సో దాదాపుగా నిన్న చూసుకోవచ్చు, హైదరాబాద్ తో పాటు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అన్ని ఏరియాల్లో కూడా కురిసినటువంటి వర్షానికైతే అసలాకుతం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న ఉదయం నుంచి కూడా పొడి వాతావరణాన్ని మేఘాలు, నిన్న సాయంత్రం నుంచి దట్టమైన మేఘాలు ఒక్కసారిగా కనిపించింది. అలాగే తర్వాత మనకు భారీ స్థాయిలోనే వర్షపాతం నమోదైంది. అయితే నిన్న పలు జిల్లాలో కూడా భారీ వర్షం నమోదయ్యడంతో పాటుగా రైట్ లహరి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. తెలంగాణలో వర్షాలు అయితే దంచుకొడుతున్నాయి. హైదరాబాద్ లో ఎడతెరపు లేకుండా కురిసిన వర్షానికి నగరం జలమయమైంది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరి ఆ ప్రాంతాల వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యూసఫ్గూడ, మెట్టుగూడ, మారేడుపల్లి, మాదాపూర్లో 7 సెంటీమీటర్లకు మించి వర్షపాతం నమోదైంది. అదేవిధంగా ఉప్పల్, సికింద్రాబాద్, మల్కాజ్గిరిలో 6 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ఈ భారీ వర్షం కారణంగా రోడ్లపైకి డ్రైనేజీ పొంగి పొరలేనటువంటి పరిస్థితి, రోడ్లన్నీ కూడా జలమయం కావడంతో ట్రాఫిక్ స్తంభించింది. నిన్న సాయంత్రం ఒక్కసారిగా వర్షపాతం మనం చూస్తున్నాము. ఆదివారం కావడంతో ట్రాఫిక్ సమస్యలు అయితే ఆ స్థాయిలో లేవు, కానీ ఒక్కసారిగా రోడ్ల మీద వర్షపు నీరు నిలిచిపోయింది. దీనికి సంబంధించి కొత్తగా కొలుదేరినటువంటి తెలంగాణ సర్కార్, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనేక చర్యలు తీసుకుంటూ ఉన్నారు. జిహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడుతున్నారు, హైడ్రాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా చేరడం కానీ, నాలాలను క్లీన్ చేయడం కానీ, ఇవన్నీ చర్యలు తీసుకోవాలని చెప్తూ ఉన్నారు. ఆ విధమైన ప్రాసెస్ జరుగుతున్నప్పటికీ కూడా వర్షపాతం కారణంగా హైదరాబాద్లో మెయిన్గా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం.